గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దేవుడి నూతన దినాన్ని మరొకటి మనకు దయచేసినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ ఎవ్వరికి కలగదు. దేవుడు ఎంతో విలువైన తన రక్తాన్ని కార్చి మనకు రక్షణ స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. తను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం ధరించి పిలుపులకు రాసిన పత్రికలో మాట రాయబడింది. అంత విలువైన ఆ రక్షణ దేవుడు ఈరోజు మనకి చాలా ఫ్రీగా స్వతంత్రంగా దేవుడిస్తున్నప్పుడు మనము మన యొక్క హృదయాన్ని మార్చుకొని దేవుని సన్నిధిలో మెదలాలనేది నా యొక్క అభిప్రాయమై ఉన్నది. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ప్రతి మనిషి కూడా తన యొక్క స్నేహితుడు కానీ ఉండాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది. కాబట్టి పాప క్షమాపణ మనం పొందుకున్న వారినైతే ఆయన రక్తాన్ని మనం స్వీకరించి మనం ఈరోజు దేవుని సన్నిధిలో మెదులుకోవాలి.